ఉదాహరణకు ఎందుకంటే 'బలగం' సినిమా వచ్చింది. 'దిల్ రాజు' గారు చేశారు. చిన్న సినిమా. ఆ చిన్న సినిమా ఇండియాని మొత్తం షేక్ చేసేసింది. మన తెలుగు ఉన్నట్టు తెలుగు పీపుల్స్ ఎక్కడెక్కడున్నారో వాళ్ళందరూ షేక్ చేశారు. పాతకాలంలో నేను చిన్నగున్నప్పుడు పర్దా థియేటర్లు ఏ విధంగా ఉన్నాయో మళ్ళీ పర్దాలు, ప్రొజెక్టర్‌లేసుకొని ఆ సినిమాని అంత ప్రమోషన్ చేశారు. థియేటర్లు ఫుల్ కలెక్షన్ వచ్చింది. పెద్ద సినిమాకెందుకు రాలేకపోయారు? చిన్న సినిమాకెందుకొచ్చారంటే, చిన్న సినిమాకి సంబంధించినట్టు చిన్న టికెట్లు పెట్టి, చిన్న సపోర్ట్ మంచి కాన్సెప్ట్ తోటి వచ్చారు కాబట్టి ప్రజలు ఆదరించారు. అదే పెద్ద సినిమాకి ఇమ్మీడియేట్‌లీ ఐబొమ్మకు వెళ్లి పైరసీ దాంట్లోకి ఎందుకు చూస్తున్నారంటే, ఇక్కడ హెవీ బడ్జెట్ పెట్టలేక ప్రజల ఇబ్బందుల వలన కొన్ని పైరసీ దారిలోకి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పైరసీ దాంట్లోని కంప్లీట్‌గా అరికట్టాలంటే ప్రజలని కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి. ప్రజలని కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలంటే ప్రజలకు సరిపడేటటువంటి బడ్జెట్ కావచ్చు, ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి టికెట్లు కొన్ని కొన్ని సమస్యలను టికెట్లు ఒకటి కాకుండా పాప్‌కార్న్ కావచ్చు, ఇప్పుడు చాలామంది ఆడియన్స్ సినిమా మీద ఎంతో ట్రోల్స్ చేస్తారు. ఈ ట్రోల్స్ ఆగిపోవాలంటే మనం కూడా ప్రజలే మన దేవుళ్ళు కాబట్టి ప్రజల కొరకు కూడంగా మనం ఒక 2 స్టెప్పులు దిగి వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తే పైరసీ కంపెనీలు మనం ఆపడం కాదు, ప్రభుత్వం ఆపడం కాదు, ప్రజలే ఆపేస్తారని చెప్పి నా నమ్మకం. ఈ విధంగా నా వంతు నేను చెప్పాలనుకుందని చెప్పుకున్నాను. బట్ ఈరోజు సినిమా కళాకారులందరూ కూడా ఏందంటే ఐబొమ్మ నష్టం వల్ల ఎన్నో పెద్ద సినిమాలు నష్టపోయాయి. బట్ అదే విధంగా పెద్ద సినిమాలు వాళ్ళందరూ కలిసి చిన్న సినిమాలు రిలీజ్ చేయకుంటే చిన్న సినిమాలు చేసినటువంటి ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఆల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అదే బాధ అనుభవిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈరోజు బాధ మాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. ఇదంతా మన ఒకటే కుటుంబం కాబట్టి చిన్న సినిమాల్లో కూడా మీరందరూ సపోర్ట్ చేసి మద్దతు ఇచ్చి సరి అయినటువంటి ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్ళడానికి నా వంతు నేను కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి మీ అందరి ముందు మనవి చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.